మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేస్తారు. స్థానిక రైతు వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బాలల అక్రమ రవాణా, మహిళలపై దాడులు, మూఢనమ్మకాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సిద్ధాగౌడ్, సిద్దిరాములు, వినోద్ కుమార్, మధు, రామాయంపేట సిఐ వెంకటేష్, షీటీం లక్ష్మి, తహసీల్దార్ రజని తదితరులు పాల్గొన్నారు. ఎట్లా హక్కులని చెప్పి పోతూనే ఉంటారు. పోతే మన హక్కులు మనం కాపాడుతాం, మన ఇతరుల హక్కులను గమనం కనిపించాలి. వాళ్ళకి ఎదుటి వాళ్ళు కూడా మనం ఇవ్వాలి. మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత వచ్చినా కూడా లేడీస్కి ఎంతో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ దేని గురించి అంటే కొంచెం అవేర్నెస్ మీరు జనాలతో ఉంటారు, మీరు దగ్గరగా ఉంటారు జనాలకు. కాబట్టి వాళ్ళు ఎవరైనా మీకు సంప్రదించినట్లయితే కనుక మాకు ఈ సమస్యలు ఉంది అని ఎవరైనా చెప్పినట్లయితే కనుక మీ వంతు సహాయంగా ఈ నంబర్స్ ఇచ్చి వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ మనకు ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను ఈ ఒక్క రోజులో 12 మంది చనిపోతున్నారంటే అది కూడా ఈవినింగ్ 3 to రాత్రి 9 గంటల మధ్యలోనే. ఓన్లీ ఆ 6 hours గ్యాప్లో ఒక్క రోజులో 17 మంది తెలంగాణ స్టేట్ నుండి చనిపోతున్నారు. అది ఎందుకు కారణం అనేది మీకు తెలుసు. ఆ టైంలో ఎక్కువగా తాగి ఉంటారు. మందు తాగి, ఆల్కహాల్ తాగి వాహనం నడపడం వల్ల నిజాయితీగా రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళే వ్యక్తి కూడా ఏ తప్పు చేయకపోయినా రోడ్డు పక్కన ఎవరైనా వాకింగ్ చేస్తున్నా వాళ్ళకు కూడా ఈ ఆల్కహాల్ సేవించిన వ్యక్తి ర్యాష్గా నడపడం వల్ల, స్పీడ్గా నడపడం వల్ల వాళ్ళు ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. సో మనం తప్పు చేయాల్సిన పర్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.